నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో వాళ్ళ వీడియో వచ్చేసరికి కదా రియల్మీ 8S 5G ఫోన్ స్పెక్స్ వేసిన చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెల్కమ్ ప్రెజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ స్పెక్స్ గురించి వెళ్ళే ముందు మెయిన్ హైలైట్స్ ఏంది అసలు ఫోన్ గురించి అది చెక్ చేద్దాం. సో మెయిన్ హైలైట్స్ ఏంటంటే వరల్డ్ ఫస్ట్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ అన్నమాట. 6 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద వాళ్ళు తయారు చేశారు. నెక్స్ట్ చూసుకుంటే 64 మెగాపిక్సెల్ నైట్ స్కేప్ కెమెరా ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే 13 GB డైనమిక్ ర్యామ్ ఉంది. అంటే యాక్చువల్గా వచ్చేది 8 GB ర్యామ్ అనమాట. 5 GB ఏమో డైనమిక్ ర్యామ్ అనమాట. అంటే ర్యామ్ స్టోరేజ్ నుంచి ర్యామ్ని తయారు చేసుకుంటుంది అది. నెక్స్ట్ చూసుకుంటే 33 వాట్స్ డాట్ ఛార్జర్ వస్తుంది. 5000 mAh బ్యాటరీ. ఐ థింక్ 45 minutes 1 hour లోపల ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. నెక్స్ట్ 90 Hz స్మూత్ డిస్ప్లే వస్తుంది అన్నమాట. 6.5 inches ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. ఇన్ఫినిటీ స్టార్ డిజైన్ వస్తుంది అన్నమాట. సో ఇవి మెయిన్ ఫోన్ యొక్క హైలైట్స్ అనమాట అఫీషియల్ వెబ్సైట్లో. అండ్ ఫస్ట్ చూసుకుంటే అన్న ఇది అంతా ఎందుకన్నా ఫోన్ ప్రైస్ ఎంత అనేసి చెప్పనేసి మీరు అనొచ్చు. సో ఫోన్ ప్రైస్ చూసుకుంటే మాత్రం 18,000 రూపీస్ ఉందన్నమాట. బేస్ వేరియంట్ 6 GB ర్యామ్ 120 GB స్టోరేజ్ వేరియంట్. యూనివర్సల్ బ్లూ కలర్ వస్తుంది అండ్ యూనివర్సల్ పల్పర్ అన్నమాట. 2 కలర్స్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అండ్ 8 GB ర్యామ్ 128 GB వేరియంట్ వచ్చేసరికి కదా 20,000 రూపీస్ ఉంది. 6 GB ర్యామ్ అండ్ 120 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 18,000 ఉందన్నమాట. సో స్పెక్స్ చూసుకుంటే ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇంతకుముందుకి ఏ హైలైట్స్ అవే హైలైట్స్ ఇక్కడ ఉన్నాయి. యూనివర్సల్ బ్లూ అండ్ యూనివర్సల్ పర్పల్ ఉంది. సో నాకైతే బ్లూ అయితే మంచిగా అనిపించింది. సో కమింగ్ టు ప్రాసెసర్ చూసుకుంటే డైమెన్సిటీ 810 5G ప్రాసెసర్ ఉందన్నమాట. నెక్స్ట్ జెన్ 5G అంటారు. ఇక్కడ ఆక్టా కోర్ వస్తుంది 2.4 GHz. అండ్ జీపీ చూసుకుంటే ఆమాలియా G57 జీపీ వస్తుంది అనమాట. సో నేను ఏం చేస్తాను అంటే అఫీషియల్ మీడియాటెక్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని చూపించేస్తాను. సో ఈ వీడియోలో చూపించే లింక్స్ అన్నీ కూడా ఈ మీడియాటెక్ వాళ్ళ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ వాళ్ళు స్టార్టింగ్లో మెన్షన్ చేశారు 6 nanometer చిప్ సెట్ అనేసి టీఎస్ఎంసీ వాళ్ళది. అండ్ మీడియాటెక్ వాళ్ళది హైపర్ ఇంజన్ 2.0 వస్తుంది అన్నమాట. గేమింగ్ కార్డ్ మీకు బెనిఫిట్ అవుతుంది. సో మెయిన్ చూసుకుంటే ఇక్కడ కార్టెక్స్ A55 4 కోర్లు వస్తున్నాయి. అండ్ మిగతాయి కార్టెక్స్ A76 4 కోర్లు వస్తున్నాయి. టోటల్గా 8 కోర్స్ అన్నమాట. మ్యాక్స్ చూసుకుంటే 2.4 GHz ఉంది. ఆక్టో కోర్ 64-bit ఆర్కిటెక్చర్ మీద ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే రెజల్యూషన్ చూసుకుంటే మ్యాక్స్ డిస్ప్లే చూసుకుంటే 2520x1080 డిస్ప్లే వస్తుంది అన్నమాట. అంటే హెచ్డి డిస్ప్లే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కనెక్టివిటీ గురించి చూసుకుంటే ఇక్కడ 2G 3G 5G బ్యాండ్స్ చూసుకోవచ్చు. మీరు అన్ని బ్యాండ్స్ ఉన్నాయి. డౌన్లోడ్ స్పీడ్ కూడా ఉంది. ఇక్కడ పిక్ డౌన్లోడ్ 2.77 GB/s అని డౌన్లోడ్ స్పీడ్ కూడా ఉంది. బ్లూటూత్ వర్షన్ 5.0 ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఐ థింక్ 16+16 ఉంది. 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. UFS 2.2 దాకా కూడా సపోర్ట్ ఉంది. LPDDR4X ర్యామ్ సపోర్ట్ 2133 ర్యామ్ స్పీడ్స్ అనమాట. గ్రాఫిక్స్ చూసుకుంటే మళ్ళీ G57MC2 గ్రాఫిక్స్ కూడా ఉందన్నమాట. కార్డ్ అండ్ ర్యామ్ చూసుకుంటే 3 కార్డ్ స్లాట్ వస్తుంది. ర్యామ్ చూసుకుంటే ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్టు ప్రైజెస్ కాడ 6 GB ర్యామ్ వేరియంట్ 120 GB స్టోరేజ్ వస్తుంది. 8 GB ర్యామ్ 120 GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. LPDDR4X ర్యామ్ UFS 2.1 స్టోరేజ్ అన్నమాట. మీరు మైక్రోఎస్డీ కార్డ్ పెట్టుకొని 1 TB దాకా కూడా ఎక్స్పాండ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. డిస్ప్లే కూడా 6.5 inches డిస్ప్లే వస్తుంది అన్నమాట. ఫుల్ హెచ్డి రెజల్యూషన్ 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. 900 Hz 600 nits బ్రైట్నెస్ వస్తుంది. రెజల్యూషన్ చూసుకుంటే 24x1080p రెజల్యూషన్తో పాటు వస్తుంది. కెమెరాకి వచ్చేసరికి అయితే 64 మెగాపిక్సెల్ నైట్ స్కేప్ కెమెరా వస్తుంది. 1.8 అపర్చర్తో పాటు బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రేట్ లెన్స్ వస్తుంది. 4 cm మ్యాక్రో లెన్స్ వస్తుంది అన్నమాట. ఇవి రెండు కూడా 2.4 అపర్చర్తో పాటు వస్తున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే వీడియో రికార్డింగ్ అవన్నీ చూసుకుంటే ఇక్కడ 1080p 30 fps వస్తుంది. ఎస్ వీడియో స్టెబిలైజేషన్ వస్తుంది. అండ్ 720p 30 fps వస్తుంది. 720p స్లోమో వీడియోస్ అయితే 120 fps వస్తుంది. నెక్స్ట్ 16 మెగాపిక్సెల్ ఇన్ డిస్ప్లే సెల్ఫీ వస్తుంది అన్నమాట. 2.1 అపర్చర్తో పాటు వస్తుంది. 5P లెన్స్ అనమాట. ఇక్కడ కూడా మీకు స్టెబిలైజేషన్ ఉంది. 1080p అండ్ 1080p 720p 30 fps రికార్డింగ్స్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బ్యాటరీ అండ్ ఛార్జర్ చూసుకుంటే 30 watts డాట్ ఛార్జర్ వస్తుంది. 5000 mAh బ్యాటరీ అనమాట. సో 5000 రాదు అనేసి వాళ్ళు మెన్షన్ చేసారు. 4880 mAh బ్యాటరీ వస్తుంది. అండ్ 33 watts ఛార్జర్తో పాటు వస్తుంది అన్నమాట. ఐ థింక్ 45 minutes 1 hour లోపల ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే వైర్లెస్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్స్ ఉన్నాయి. 4G LTE సపోర్ట్ ఉంది. 5Gకి ఇక్కడ 2 lanes ఉన్నాయి అనుకుంటా. ఎన్ఆర్ బ్యాండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను చెప్పడం మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాను. సో బ్యాండ్స్ అయితే చాలా ఇచ్చారు. నెక్స్ట్ వైర్లెస్ చూసుకుంటే 2.4 GHz 5 GHz 5.8 GHz వైఫై వస్తుంది. అండ్ బ్లూటూత్ వర్జన్ 5.1 వస్తుంది అన్నమాట. ఫోన్ వెయిట్ చూసుకుంటే మాత్రం 191 grams ఉందన్నమాట. మీరు
టెంపర్ గ్లాస్ పౌచ్ అవన్నీ కలిపితే ఇట్లా 205 కానీ లేకపోతే 204 గ్రామ్స్ అవుతుంది. నెక్స్ట్ సెన్సార్ చూసుకుంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్ వస్తుంది, లైట్ సెన్సార్ వస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సార్, జెరోమీటర్, యాక్సలం సెన్సార్ కూడా వస్తుంది అన్నమాట. సో ఇవి సెన్సార్స్. నావిగేషన్ చూసుకుంటే జీపీఎస్, ఏజీపీఎస్, బైడూస్, గ్యాలియోస్, క్యూజీఎస్ఎస్ అండ్ గ్లోనస్ కూడా వస్తుంది. బటన్స్ పోర్ట్ చూసుకుంటే ఆబ్వియస్గా టైప్ సి పోర్ట్ వస్తుంది, 3 స్లాట్ వస్తుంది, స్పీకర్స్ వస్తున్నాయి, వాల్యూమ్ కీస్ వస్తున్నాయి అన్నమాట. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మీకు రియల్మీ యూఐ 2.0 వస్తుంది అన్నమాట, ఆండ్రాయిడ్ లెవెల్ని బేస్ చేసుకొని వస్తుంది. అండ్ ఫైనల్గా ఫోన్ మీరు పర్చేస్ చేస్తే మీకు రియల్మీ 8 5G ఫోన్ వస్తుంది, యూఎస్బి టైప్ సి కేబుల్ వస్తుంది, లెవెల్ 3 యాంప్ ఛార్జర్ వస్తుంది అన్నమాట. అండ్ సిమ్ కార్డ్ సిమ్ ఇంజెక్టర్ పిన్ వస్తుంది, స్క్రీన్ ప్రొటెక్టెడ్ ఫిల్మ్ వస్తుంది, అండ్ టెంపర్ గ్లాస్ పౌచ్ ఆల్రెడీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ క్విక్ స్టార్టర్ గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట స్పెక్స్ పరంగా అండ్ ఏవేవి బాక్స్లో వస్తున్నాయి అనేసి. సో ఓవరాల్గా ఫోన్ పర్చేస్ చేసుకోవాలంటే ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చు, బాగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ర్యామ్ అనేది కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అది కూడా మంచి విషయం ఉంది. డే టు డే టాస్క్లకి డీసెంట్ గేమ్స్కి కూడా సరిపోతుంది. అన్న ఇదొక కన్ఫ్యూజన్ వచ్చింది, 6GB ర్యామ్ వేరియంట్ తీసుకోవాలా 8GB ర్యామ్ వేరియంట్ తీసుకోవాలా అనేసి మీరు అనొచ్చు. సో 6GB ర్యామ్ వేరియంట్కి 8GB ర్యామ్ వేరియంట్కి 2000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఒకవేళ మీరు కూపన్స్ ఏమైనా యూజ్ చేసి అవైలబుల్ అయితే ఇట్లా కూపన్స్ అవి ఉంటాయి కదా, అవి అప్లై చేసి తక్కువకు వస్తుందంటే 18,000కి అట్లా 8GB ర్యామ్ వేరియంట్ వస్తుందంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా 6GB ర్యామ్ సరిపోతుంది, 6GB ర్యామ్ ఇనఫ్ అయిపోతుంది గేమర్స్కి అయినా సరే కూడా. మీ ఒపీనియన్ ఏంది? ఈ వీడియో వల్ల మీకు ఇన్ఫర్మేషన్ అవుతుందో చాలా యూస్ఫుల్ అయింది అనిపిస్తే ఇట్లా ప్లీజ్ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెల్కమ్ ప్రెజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. మీరు అనొచ్చు అన్న ఆగే దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనేసి కూడా అడగచ్చు. సో దీనికి ఆల్టర్నేటివ్స్ అంటే 5G ఈ ప్రాసెసర్తో అయితే ఇవి లేవు. ఐ థింక్ మోటోలో ఉన్నా అనుకుంటా, జీ ఫ్యూజన్ ఏదో రీసెంట్గా వచ్చిన ఫోన్స్. మోడల్ నెంబర్ గుర్తుకులేదు గైస్, మోడల్ నెంబర్ రాగానే నేను కింద కామెంట్లో లేకపోతే డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను ఆల్టర్నేటివ్స్. లేకిన్ మళ్ళీ హిందీ వర్డ్ వచ్చేసింది ఏమనుకోకని. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం అట్ ప్రజెంట్ ఒకే ఫోన్ అనుకోవచ్చు, మంచిదే. ఫ్యూచర్లో ఇంకొన్ని 5Gకి సంబంధించిన ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. కొందరికైతే నేను ఇప్పటికీ స్టిల్ వెయిట్ చేయమంటాను. అట్ ప్రజెంట్ మంచి ఫోన్స్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దసరా దీపావళి సేల్స్ కాబట్టి ఇక్కడ ఈ టైంలో ఈ ఫెస్టివల్స్ టైంలో చాలా ఫోన్స్ అయితే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మీరేమనుకుంటారు ఈ వీడియో గురించి కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.